దైవ గ్రంథాన్ని ప్రతిరోజు ధ్యానించాలి అని బైబిల్ చెప్తుంది. సంవత్సరానికి ఒకసారి, వారానికి ఒకసారి ధ్యానించే వారికి అర్థం కాదు. చదవడం కంటే ధ్యానించడం మరొక మెట్టు ఎక్కువ. కాబట్టి చదివితే సరిపోదు, దాన్ని ధ్యానించాలి, దాన్ని మననం చేసుకోవాలి. మొదటి కీర్తన 2వ వచనాన్ని చదువుదాం. ఎవరు ధన్యులంటే దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించేవాడు, మననం చేసేవాడు, ఆలోచించేవాడు అని దైవ గ్రంథం చెబుతుంది. ఎందుకు దేవుడి యొక్క వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించాలి? వాక్యాన్ని దేవుడు ఆహారంతో పోల్చాడు. ఆత్మీయ ఆహారంగా, అక్షయమైన ఆహారంగా పోల్చాడు. ఆహారం ఒకవేళ మనం రోజు తీసుకోకపోతే ఎంత ప్రమాదం. మన శరీరానికి ఆహారం అవసరం. ఒకవేళ తీసుకోకపోతే నీరసించిపోతాం. ఆ వ్యాధులు తీవ్రత స్థాయికి తీసుకెళ్తాయి. అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్యగా మారుతుంది. ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా వాక్యాన్ని ఆహారంతో పోల్చబడింది. ఒకవేళ వారానికి ఒకసారి తింటే వాళ్ళు చాలా బలహీనులుగా ఉంటారు. వారి మీద సాతానుడు, లోక ప్రభావాలు, శరీర ఆశలు ఇవన్నీ దాడి చేసి వారిని ఆత్మీయంగా చంపేస్తాయి.